నమస్కారం. రుద్రాక్ష ప్రయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగరావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఓం నమః శివాయ. గురుగారు, ఎప్పటిలాగే ఒక మంచి మోటివేషన్ స్టోరీతో మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి ఎప్పటిలాగే వెళ్దాం. దానికి ముందు ఇవాళ రథసప్తమి శుభాకాంక్షలందరికీ తెలియజేస్తూ, సూర్యభగవానుడు పుట్టినరోజు ఈరోజు. ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ రోజు నుంచి సూర్యుడు తన దిశ మార్చుకుంటాడు. సో కాబట్టి రథసప్తమి శుభాకాంక్షలు ఇంకొకసారి తెలియజేస్తూ, ఒక ఊరిలో ఒక పోస్ట్ మ్యాన్, ఒక పల్లెటూరులో పోస్ట్ మ్యాన్లకు పెద్ద పెద్ద జీతాలు ఉండవు. వాళ్ళకి ఏదో మామూలు సెంట్రల్ గవర్నమెంట్ జీతం అనుకోవద్దు. చాలా చిన్న పోస్ట్ అది. ఊర్లో గ్రామాల్లో ఉత్తరాలు పంచి రావడం అతని డ్యూటీ. ఊర్లో అందరికీ వాళ్ళ గురించి తెలుసు, ఎందుకంటే చాలా తక్కువ ఇళ్ళు ఉంటాయి. ఎవరేమిటో ఉత్తరం రాగానే అది ఎవరిదో తెలిసిపోతుంది పేరు చెప్పగానే. ఒకరోజు కొత్త ఉత్తరం వస్తుంది. ఎప్పుడూ ఆయనకి ఆ పేరు మీద రాలేదు. కొత్త అడ్రస్కి ఎప్పుడు పోలేదు. సరే చూసుకొని అడ్రస్కి వెళ్తాడు. అడ్రస్కి వెళ్ళి తలుపు కొడతాడు. లోపల నుంచి ఒక శబ్దం, బయట పోస్ట్ అని అరుస్తాడు. పోస్ట్ మ్యాన్ అంతే కదా, పోస్ట్ అని అరవగానే, అంకుల్ 2 minutes టైం, వస్తున్నాను బయటకి, 2 minutes ప్లీజ్ అని ఒక అమ్మాయి వాయిస్ వినిపిస్తుంది. తర్వాత వెయిట్ చేస్తాడు. 2 minutes కాదు, 3 minutes కాదు, 4 minutes కాదు, 5 minutes, 6-7 నిమిషాలకు ఎప్పుడుకో బయటకు వస్తుంది. అమ్మాయి చాలా కష్టంగా తలుపు తీసుకొని, 2 కాళ్ళు లేవు, 13 ఏళ్ళు 12 ఏళ్ళు ఉంటాయి. చాలా కష్టంగా నడుచుకుంటూ నేల మీద దేక్కుంటూ చాలా కష్టంగా వస్తుంది. అంటే సపోర్టర్ ఎవరు లేరు, అందుకనే టైం పట్టింది. చూశాడు, అరే అనవసరంగా తిట్టుకున్నానే, పాపం అమ్మాయికి 2 కాళ్ళు లేవు అని చెప్పేసి. అంటే తర్వాత ఆ ఉత్తరం ఇచ్చేస్తాడు. అంటే తిట్టుకుంటాడు కాసేపు, ఇంత టైం నీకు ఇంతసేపు వెయిట్ చేయాలి, అది ఇది బయట నుంచి అరుస్తుంటాడు. లోపు అమ్మాయి వస్తుంది. వచ్చిన తర్వాత అరే అనవసరంగా తిట్టుకున్నాను ఈ అమ్మాయిని అని చెప్పేసి అనుకుంటాడు. తర్వాత ఉత్తరం ఇచ్చేస్తాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ 10-15 రోజుల తర్వాత మళ్ళీ అదే అడ్రస్కి ఉత్తరం వస్తుంది. అదే అడ్రస్కి ఉత్తరం వస్తే మళ్ళీ అక్కడికి వెళ్తాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి తలుపు కొడతాడు. లోపల నుంచి అంకుల్ వచ్చేస్తున్నా 2 minutes అంటే, రావక్కర్లేదమ్మా, కింద నుంచి లెటర్ వేసి వెళ్ళిపోతున్నాను, నువ్వు కష్టపడి రావక్కర్లేదు, నేను వెళ్ళిపోతున్నానంటే, కాదు ఉండండి అంకుల్ వస్తున్నాను. డోర్ తీసుకొని మళ్ళీ వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు లెటర్ తీసుకొని, ఉండండి అంకుల్ వెళ్ళిపోవద్దు, చిన్న గిఫ్ట్ మీకోసం అంటుంది. ఏమిటి అంటే, వెయిట్ చేయండి అని చెప్పి లోపలికి వెళ్ళి ఒక గిఫ్ట్ తీసుకొచ్చి పోస్ట్ మ్యాన్కి ఇస్తుంది. అంకుల్ ఇది ఇక్కడ ఓపెన్ చేయొద్దు, మీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేయండి. సరే అలాగే అని చెప్పి, ఏమిటి ఉత్సుకత, క్యూరియాసిటీ, ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి ఓపెన్ చేస్తే దాంట్లో జత చెప్పులు ఉంటాయి. అంటే తను చూసింది పోస్ట్ మ్యాన్ అంకుల్కి కాళ్ళకి చెప్పులు లేకుండానే పాపం ఈ ఎండలో ఉత్తరాలన్నీ పంచుతున్నాడు అని చెప్పి ఆ చెప్పులు అతనికి ఇచ్చింది. తను అనుకున్నాడు పోస్ట్ మ్యాన్, అరే 2 నిమిషాలు వెయిట్ చేయలేక అన్ని తిట్టుకున్నాను, ఆ అమ్మాయి నా కాళ్ళకి చెప్పులు లేని ఈ ఒట్టి కాళ్ళతో నేను ఇది చేయడం నడవడం చూసి నాకు చెప్పులు ఇచ్చింది. నా కంటితో చూశాను, నా కళ్ళ ముందు 2 కాళ్ళు లేకుండా ఆ అమ్మాయి నా కళ్ళ ముందే కష్టపడి నడిచి వస్తుంటే ఆ అమ్మాయికి నేను ఏమి ఇవ్వగలను. సో అందుకని తొందరపడి ఎవరిని ఏ మాట అనద్దు, ఎవరిలో ఏముంటుందో ఎవరికి తెలియదు. గురుగారు స్టోరీ చాలా బాగుంది. మరి కాలేజ్ రెడీగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి తిరుపతి. నమస్కారం అండి తిరుపతి గారు. నమస్కారం మేడం. గురుగారితో మాట్లాడండి. తిరుపతి గారు, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? డేట్ ఆఫ్ బర్త్ 27 ఏప్రిల్ 1998 సార్. 1992. ఏం చేస్తారండి మీరు తిరుపతి గారు? మా అబ్బాయి గారండి. ఈ అబ్బాయిదే ఇది? మా అబ్బాయి సోమవారం పుట్టినట్టు తెలుసా? మండే. అవును సార్. బిజినెస్ చేస్తుంది సార్. ఏం బిజినెస్ అండి అది? మ్యాన్ పవర్ సప్లై సార్. ఇది దశమి కృష్ణపక్షము బహుళ దశమి. ఏం బిజినెస్? మ్యాన్ పవర్ సప్లై సార్ కంపెనీలకి. ఏమిటది? శ్రవణ నక్షత్రము, మకర రాశి. ఏ బిజినెస్ అంటారు అది? మ్యాన్ పవర్ సార్, కంపెనీలు ఉన్నాయి కదా సార్, మా సూపర్ మార్కెట్ మ్యాన్ పవర్ సప్లై చేస్తాం. మ్యాన్ పవర్, హ్యూమన్ రిసోర్సెస్ అనుకుంటా. మ్యాన్ పవరా? మ్యాన్ పవర్ సార్. అదే హ్యూమన్ రిసోర్సెస్. రైట్. అబ్బాయికి మ్యారేజ్ అయిందండి?
కాలేదు సార్ ఇక మ్యారేజ్ కుదరట్లేదు, ఈ బిజినెస్ కూడా మీకు ఎంతమంది పిల్లలు? ముగ్గురు సార్ నాకు. ఈ అబ్బాయి ఎన్నో అబ్బాయి? ఫస్ట్ అబ్బాయి సార్. మీరేం చేస్తున్నారు? నేను మామూలుగా జాబ్ చేశాను, ప్రైవేట్ లో జాబ్ చేశాను. ఈ అబ్బాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. 9 ముఖాలు దోష నివారణ కోసం ఈ ఒక్క రుద్రాక్ష. ఇది కుదరకపోతే అష్టముఖి ఆటంకాలు లేకుండా వెళ్ళడం కోసం గణపతి స్వరూపం, 9 ముఖాలు అమ్మవారి స్వరూపం. ఈ రెండిట్లో ఏదో ఒక రుద్రాక్ష అభిషేకించిన తర్వాత వేయండి. అందులో అవకాశం ఉంటే ఈరోజు వేసే ప్రయత్నం చేయండి. రథసప్తమి చాలా గొప్ప రోజు. ఆల్ ది బెస్ట్ అండి. ఆహార నియమాలు ఏవీ లేవు. గురుగారు నెక్స్ట్ కాలర్ ఖమ్మం నుంచి ప్రకాష్. నమస్కారం అండి ప్రకాష్ గారు. నమస్కారం మేడం. గురుగారితో మాట్లాడండి. ఓం నమ శివాయ గురువు గారు. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్. రథసప్తమి మీకు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. మీకు కూడా, మీకు మీ కుటుంబ Thank you, సభ్యులందరికీ. రైట్. సార్ నా డేట్ ఆఫ్ బర్త్ 14 14 7 నెల 7 1975 అండి. 70. 5 1975 గురువు ఏం గారు. చేస్తున్నారండి మీరు? బిజినెస్ సార్, మెడికల్ షాప్ సార్. సోమవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటానండి. మండే. అవునండి, సోమవారం గురువు గారు. ఎలా ఉంది బిజినెస్? బాగుంది సార్, బాగుంది. మన అది చాలా బాగుంది సార్. ఆ రోజు కూడా మీరు పుట్టింది సోమవారము, సప్తమే, శుద్ధ సప్తమి. గురువు గారు సప్తమ. ఉమ్, మరి ఇది కన్యా సప్తమి రాశి. ఏ నక్షత్రం గురువు గారు? ఏమంటారు? ఏ ఏ నక్షత్రం? నక్షత్రం అంటున్నాను. హస్త నక్షత్రము కన్యా రాశి. కన్యా నక్షత్రం. కన్యా రాశి, హస్త నక్షత్రము, సప్తమి శుక్లపక్షము. ఇది సోమవారము. మీరు వేసుకోవడానికి ఒక సప్తముఖి, దశముఖి, ఏకముఖి. 7 ముఖాల లక్ష్మీ స్వరూపము. శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము. మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి. ఏకముఖి రుద్రస్వరూపము. అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ, మూడిట్లో ఏదైనా ఒకటి కానీ వేసిన తర్వాత చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. గురుగారు నెక్స్ట్ కాలర్ సికింద్రాబాద్ నుంచి రాధిక. నమస్కారం అండి రాధిక గారు. చెప్పండి. గురుగారితో మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ్. హలో, మా రాధిక నమస్కారం గారు. అండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఫస్ట్ క్లాస్ అమ్మా, థ్యాంక్ యూ. చెప్పండి టీవీలో ప్రోగ్రామ్ చూసి కాల్ చేశాను సార్. అమ్మా చెప్పండి. అది మా బాబు గురించి అడగాలండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా బాబుది? ఇస్తానండి. 6th November 2002 అండి. 6th November 2002. అమ్మ ఎంతమంది పిల్లలు మీకు? 2, ఒక బాబు ఒక పాప అండి. అమ్మ బుధవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను ఈ అబ్బాయి. బుధవారం పుట్టాడండి. ఉమ్. రాత్రి 9:00 ఎంతమంది అమ్మా పిల్లలు మీకు? ఇద్దరు. ఒక బాబు పాప అండి. బాబు పెద్దోడు, పాప చిన్నది. బాబు పుట్టింది ఇది విధియ శుక్లపక్షము, శుద్ధ విధియ. అంటే పాఠ్యమి చూపిస్తోంది కానీ క్యాలెండర్లో అబ్బాయి పుట్టినప్పటికీ విధియ. అంటే సెకండ్ డే ఫ్రమ్ ది అమావాస్య. సార్, అమ్మ వృశ్చిక రాశి చూస్తున్నారా, తులా రాశి చూస్తున్నారా? ఇది వృశ్చిక రాశి చూస్తున్నాను. జస్ట్ ఎంటర్ అయింది అప్పుడే వృశ్చిక రాశి. రైట్ అమ్మా. అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు బీటెక్ 3rd year చదువుతున్నాడండి. మా అబ్బాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే వేసి చూడండి. ద్వాదశముఖి రుద్రాక్ష. 12 ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఒకవేళ అది కుదరకపోతే ఏకముఖి, అంటే 12 ముఖాలు డైరెక్ట్ సూర్యస్వరూపం అయితే ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు. ఈ రెండిట్లో ఏదో ఒక్కటి వెయ్యండి. అలా అని ఏది పడితే అది వెయ్యకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేసి చూడండి. ఆల్ ది బెస్ట్ అండి. ఆహార నియమాలు ఏమీ లేవు, ఎప్పుడు వేసుకోవచ్చు. గురుగారు నెక్స్ట్ కాలర్ నారాయణపేట నుంచి రామకృష్ణ. నమస్కారం అండి రామకృష్ణ గారు. నమస్కారం మేడం. గురుగారితో మాట్లాడండి. ఓం నమ శివ. రామకృష్ణ గారు నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. బాగున్నారా మీరు? ఫస్ట్ క్లాస్, థ్యాంక్ యూ. చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. 16/7/2000 సార్. 16 రామకృష్ణ గారు చెప్పండి. 16 సార్. 16 ఓకే. 7 చెప్పండి. లైన్లో ఉన్నారా రామకృష్ణ గారు? ఓకే గురుగారు, కాల్ కట్ అయిపోయినట్టుంది. గురుగారు మరి ఈ మాఘమాసంలో రుద్రాక్షలకు మంచి ఆఫర్ మీరు ఇస్తున్నట్టు తెలుస్తుంది. లేదు, ఈ ఆధ్యాత్మిక సంస్థ ద్వారా
మాఘమాసంలో అంటే మహాశివరాత్రి సందర్భంగా, అలాగే కార్తీక మాసంలోని ఏదో ఒకటి చేయడం ఒక సాంప్రదాయం. ఇంతకుముందు రవీంద్ర భారతిలో 27 లక్షల రుద్రాక్షలో 27 లక్షల రుద్రాక్షలతో మహాశివలింగాన్ని చేసి, అంటే కార్తీక మాసంలో మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం సహస్రలింగార్చన అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ వచ్చిన భక్తులందరికీ తీర్థప్రసాదాలతో పాటు అభిషేకించిన రుద్రాక్షలు కూడా ఉచితంగా ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉండేది. తర్వాత ఈ మహాశివరాత్రి మాఘమాసంలో ఒక స్ఫటిక శివలింగం ఇలా ఏదో ఒకటి ఉండేది ఈ ఆధ్యాత్మిక సంస్థ. ఈసారి చాలా కాలంతో మొట్టమొదటిసారిగా ఒక మంచి జపమాల, అంటే మంచి అనేది ఏంటనే మాట్లాడుకుందాం. ఓ మంచి జపమాల, ఒక బ్రేస్లెట్ అంటే మణికట్టుకు వేసుకునే బ్రేస్లెట్, లక్ష్మీ అమ్మవారికి పెట్టేటువంటి ఈ లోటస్ సీడ్స్ అంటాం, కమలపు గింజలు, అవి ఒక 6 పూజలో పెట్టుకోవడానికి 101 రేకులతో వచ్చేటువంటివి అందులో తీస్తారు. పూజలో పెడితే మంచిది, అమ్మవారి అనుగ్రహానికి అవకాశం. తర్వాత నేను ఎవరికి 2 అపాయింట్మెంట్స్ 2 డేట్ ఆఫ్ బర్త్లు ఎవరికి ఎప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి చూడడం నాకు తెలియదు, అసలు లేదు, ఆ సాంప్రదాయమే లేదు. మొట్టమొదటిసారి ఈ మాఘమాసం సందర్భంగా ఉచితంగా రెండోది కూడా, అంటే ఒక స్లిప్ ఒకటి కూపన్ ఇస్తారు, అడిషనల్ కన్సల్టేషన్. అది మీ దగ్గర ఉంటే 30 రోజుల్లో ఎప్పుడైనా రెండోది మీరు నాతో ఎప్పుడైనా మాట్లాడవచ్చు. అది ఇంతవరకు ఎప్పుడు లేదు. అది ఆ రోజు మీరు తీసుకునే ఆ కూపన్ మీకు ఇష్యూ చేసిన దగ్గర నుంచి 30 డేస్ వ్యాలిడిటీతో ఇస్తారు. ఈ 4 ఒక మంచి అవకాశం. మంచి అనేది అనుకున్నాం కదా, మంచి జపమాల, చాలామంది దగ్గర జపమాలలు ఉంటాయి. మంచి అనేది అంటే ఒక్కసారి జస్ట్ అంటే ఒక పాజిటివ్, మీరు నెట్లో చూసే గూగుల్ సెర్చ్ చేసి మీరు చూడవచ్చు. అలాగే ఇక్కడ మనం ఒక పాజిటివ్ ఆబ్జెక్ట్ కింద పెట్టుకొని, ఇక్కడ మనం ఏది పాజిటివ్ ఏదన్నా ఉంటే అది పాజిటివ్గా రొటేట్ అవుతుంది కాబట్టి పాజిటివ్ ఏం పెట్టుకున్నాం అంటే ఒక బ్రేస్లెట్, అది రుద్రాక్ష కాబట్టి పాజిటివ్గానే ఉంటుంది. మన చెయ్యి మణికట్టు కదలకుండా దీనికి కొంచెం గ్యాప్ ఇచ్చి ఉంచినట్టయితే సవ్యం అంటే ఇలాగ క్లాక్ వైజ్ తిరిగినట్లయితే మనం అసలు ఏం కదలొద్దు. ఇలా క్లాక్ వైజ్ అంటే సవ్యపు దిశలో తిరిగితే అది మంచిది, లేకపోతే అది మంచిది కాదు. మనమే అక్కడంటే ఈ సంస్థలో ఇవి ప్యాకెట్ ఇస్తారు, ఒకవేళ అది యాంటీ క్లాక్ వైజ్ తిరిగితే అది అక్కడ పెట్టేసి మంచిది తీసుకోండి, కరెక్ట్గా పాజిటివ్గా ఉంటుంది. ఒక మంచి రుద్రాక్ష మాల అయితే ఇస్తారు. మంచి జపమాల అంటే అది. చక్కగా ఈ మంచి అవకాశం మాఘమాసం అంటే మహాశివరాత్రి రోజు వరకు 8వ తారీఖు మార్చి 8 వరకు ఈ అవకాశం ఉంటుంది. చక్కగా భారతదేశ వ్యాప్తంగా ఈ సంస్థ ఎక్కడున్నా అక్కడికి మీరు వెళ్ళి ఏ చిన్న వస్తువు తీసుకున్నా ఇది మీకు అందజేస్తారు. అది ఓ మంచి అవకాశం. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ రేపల్లి నుంచి రామకృష్ణ. నమస్కారం అండి రామకృష్ణ గారు. నమస్కారం అండి. గురుగారితో మాట్లాడండి. రామకృష్ణ గారు. నమస్తే సార్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఏమిటండి? డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి April 3rd, 1987 సార్. 3rd April 1987 అండి. సార్ April 3rd, 1987. 3rd April 1987 అంతే కదా? అవును సార్. శుక్రవారం పుట్టినట్టు తెలుసా అండి? అవును సార్, శుక్రవారం. ఏం చేస్తున్నారండి? ప్రజెంట్ టీచింగ్ సార్. బయాలజీ టీచింగ్ సార్. రామకృష్ణ గారు అర్థం కావట్లేదండి. బయాలజికల్ సైన్స్ టీచర్ సార్. ఫినాన్షియల్ టీచింగ్ సార్. టీచింగ్ బాగుందండి. అంటే ఏ క్లాస్ టీచ్ చేస్తారండి? ఇది పంచమి, శుక్లపక్షము, శుద్ధ పంచమి, 10th వరకు సార్. వెరీ గుడ్. ఏ సబ్జెక్ట్ సార్? బయాలజీ సార్. బయాలజీ. రైట్. రామకృష్ణ గారు, ఒక చిన్న కాంబినేషన్ మీ జాతకానికి హెల్త్ కోసము, వెల్త్ కోసం. ఒక 7 ముఖాలు, 8 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి. ఆహార నియమాలు ఏమీ లేవు. ఒకవేళ ఇవి 3 కుదరకపోతే ఏదైనా ఒక్కటి, 3 కుదిరితే మాత్రం చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. గురుగారు, నెక్స్ట్ కాలర్ విశాఖపట్నం నుంచి సూరిబాబు. నమస్కారం అండి సూరిబాబు గారు. సూరిబాబు గారు నమస్కారం అండి.
టీవీ చూస్తూ మాట్లాడకండి సూరిబాబు గారు, డైరెక్ట్ గురువు గారితో మాట్లాడండి. సూరిబాబు గారు, గుడ్ మార్నింగ్ మేడం. గురువు గారితో మాట్లాడండి. టీవీ వాళ్ళని తగ్గించి సూరిబాబు గారు, బాబు మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడితే బాగుంటుంది. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఓకే. సూరిబాబు గారు లైన్లో ఉన్నారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సూరిబాబు గారు, మా బాబు పుట్టి 4 months అవుతుంది సార్. మ్మ్. 10వ నెల 27వ తారీఖు పుట్టారు. రాత్రి 12:02 సార్. మ్మ్. అవును సార్. 3 ముఖాల రుద్రాక్ష అని ఒకటి ఉంటుంది, బాలరిష్టాలు లేకుండా పిల్లలకి. ఇది అగ్ని స్వరూపము. ఇది 3 రాళ్ళు పేర్చినట్లుగా పొయ్య ఉన్నట్టుగా ఉంటుంది, అగ్నిహోత్రం లాగా. ఇది హిమాలయ పర్వత శ్రేణులకు చెందినదై ఉంటే బాగుంటుంది. ఇది ముదురు తేనె రంగులో అంటే చింతపిక్క రంగులో ఉంటుంది. ఈ రుద్రాక్ష అభిషేకించి పిల్లలకి వేస్తే బాలరిష్టాలు అంటే పిల్లలకి చిన్న చిన్న ఇబ్బందులు పుట్టినప్పటి నుంచి వాళ్ళు నడుస్తూ పడిపోతుంటారు. తర్వాత చిన్నప్పుడు ఈ కామెరలు లాంటివి వస్తాయి, పర్మనెంట్ కాదు బాలరిష్టమే. ఫిట్స్ లాంటివి వస్తుంది, పర్మనెంట్ కాదు బాలరిష్టమే. ఇలా రకరకాల ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఏమీ కాదు, ఇవన్నీ బాలరిష్టమే. సో వీటిని ఎదుర్కోవడానికి పూర్వం అంటే ఈ గ్రాండ్ పేరెంటింగ్ సిస్టమ్ ఉండేది, ఆ వ్యవస్థ ఉండేది. ఇవాళ అది పలచబడింది. వాళ్ళు చక్కగా గ్రాండ్ పేరెంట్స్ ఏం చేసేవారంటే దిష్టి చుక్కలు, దిష్టి నీళ్లు, ఎర్ర నీళ్లు ఇవన్నీ తీసి ఆ బ్యాక్టీరియా అక్కడ వరకు వెళ్లకుండా పిల్లల వరకు, రెడ్ అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి. అంటే సైంటిఫిక్ రీజన్ కూడా ఏమిటంటే ఎక్కడైతే రెడ్ ఉంటుందో అంటే మామూలుగా మన గుమ్మానికి కూడా ఎరుపు పసుపు ఎందుకు ఉంటుందంటే పసుపు అంటే ఈ రంగులో ఏమని కాదు, ఎరుపు రంగులు బొట్లు పెట్టమని కాదు. ఎరుపులో వేవ్ లెంగ్త్ ఎక్కువ ఉంటుంది, ఫాస్ట్ వేవ్స్ ఉంటాయి రెడ్లో. అందుకనే పసుపు రాసి గుమ్మానికి ఎరుపు పెడితే ఏమవుతుందంటే ఎరుపు అట్రాక్ట్ చేస్తుంటుంది. మన కాళ్ళ ద్వారా వచ్చేది కానీ ఇంట్లోకి వచ్చే ఈ బ్యాక్టీరియాని అక్కడే నిరోధించడానికి ఈ ఎరుపు అట్రాక్ట్ చేస్తుంది. దానికి ఉన్న పసుపు యాంటీబయాటిక్ దాన్ని సంహరిస్తుంది. సో ఇదే దీంతో అలాగే పిల్లలకి కూడా వాళ్ళ బాడీ మీదకి ఏదన్నా బ్యాక్టీరియా అంటే ఇన్ఫెక్షన్స్ ఏమి రాకుండా ఉండడం కోసం ఈ పెద్దలు ఎండుమిరపకాయలని, ఎర్ర నీళ్ళని, పసుపు సున్నం కలిపిన నీళ్లు అవి కానీ బాగా అట్రాక్ట్ చేయడానికి అవి తీసి దూరంగా పాడేస్తారు. సో ఈ వీసిస్తున్న తర్వాత దిష్టి చుక్కలు పెట్టడం, తాయెత్తులు కట్టడం ఇవాళ వ్యవస్థ ఏమీ లేదు. సో అప్పుడైనా ఇప్పుడైనా పిల్లల్ని ఒక రక్షణ కవచం లాగా ఉపయోగపడేటువంటి రుద్రాక్ష ఈ 3 ముఖాలు. ఈ 3 ముఖాల రుద్రాక్ష ఒక్కటి వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. గురుగారు, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి శ్రీను. నమస్కారం అండి శ్రీను గారు. శ్రీను గారు నమస్కారం అండి. శ్రీను గారు, మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, బయటకు వచ్చి గురువు గారితో మాట్లాడండి. శ్రీను గారు నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. మా పాప వచ్చేసి మన్మరాలు అవుతుందండి. January 2 పాప పుట్టింది. కొద్దిగా ప్రాబ్లం చేస్తుంది. ఏంది ప్రాబ్లం? ఇయర్ అండి? ఇయర్ 2024. ఈ సంవత్సరం మొన్నే. మొన్న ఇంకా నెల రోజులు కాలే. 2024 సార్ ఇది. అదే ఇది మార్చిలో ఫిబ్రవరిలో ఉన్నాం మనం. రైట్ అండి. January 2 రోజు ఒక చిన్న రుద్రాక్ష ఇప్పుడు నేను ఎవరికో చెప్పాను కదా 3 ముఖాలు, అది ముదురు తేనె రంగులో ఉంటుంది, చింతపిక్క రంగులో 3 రాళ్ళు పేర్చినట్టుగా. అది 3 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి అక్కడి నుంచి వేస్తే బాగుంటుంది. రోజుల వయసు ఉన్న పిల్లలకి, నెలల వయసు ఉన్న పిల్లలకి వేసేటువంటి రుద్రాక్ష 3 ముఖాల్లో శ్వేతవర్ణంలో ఉంటుంది, అంటే తెలుపు రంగులో ఉంటుంది. చిన్న గోల్డ్ క్యాప్స్తో వేస్తే మంచిది. గోల్డ్ ఎందుకంటే సువర్ణం అన్ని వేళలా మంచిది, శ్రేష్టమే. పిల్లలు నోట్లో ఏది దొరికితే అది పెట్టేసుకుంటారు. రుద్రాక్ష నోట్లో పెట్టుకున్న అది హెల్త్కి మంచిదే, సువర్ణం నోట్లో పెట్టుకున్న పిల్లలకి మంచిదే. అందుకనే ఈ చిన్న గోల్డ్ క్యాప్స్లో ఈ వైట్ కలర్ అంటే ఇది ఇండోనేషియాలో బాలి సమంత్రా దీవుల్లో ఇది లభిస్తుంది, అక్కడ పుడుతుంది ఇది. ఈ 3 ముఖాలు శ్వేతవర్ణంలో ఉండేటువంటిది. ఇది పిల్లలకి వేసి చూడండి, ఈ బాలరిష్టాల నుంచి వాళ్ళని రక్షించుకునేటువంటి అవకాశం ఇది ఉంటుంది. ఒక చిన్న రుద్రాక్ష, ఒక మామూలు రుద్రాక్ష ఇది వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. గురుగారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు రుద్రాక్షలు 3 ముఖాలది అన్నట్టు, అంటే మార్కెట్లో నకిలీవి చాలా లభిస్తున్నాయి. అంటే అసలు రుద్రాక్ష, నకిలీ రుద్రాక్షని గుర్తించడం ఎలా అండి?
ఇప్పుడు ప్రతిదానికి అది ఇది రెండు ఉంటాయి. అసలు ఉంటే నకిలీ ఉంటాయి. దేవుడు ఉంటే దెయ్యం ఉంటుంది, మంచి ఉంటే చెడు ఉంటుంది. సో నమ్మకం ఉన్న చోట మోసం ఉంటుంది. ఎక్కడ నమ్మకం ఉంటే అక్కడ మోసం ఉంటుంది. ఆధ్యాత్మికత అంటే నమ్మకానికి సంబంధించింది. సో ఇంకా ఎక్కువ మోసం ఉంటుంది. కాబట్టి అవి తెలుసుకొని మనం మోసం చేయడానికి చుట్టూ ఉంటారు. మన బలహీనతలే పెట్టుబడిగా చాలామంది ఉంటారు. మనమే జాగ్రత్తగా చూసి తీసుకోకపోతే మోసపోతాం. అంటే దాని గురించి అది వేసుకునేటప్పుడు లేకపోతే తీసుకునేటప్పుడు దాని గురించి టెక్నికల్గా నాలెడ్జ్ గెయిన్ చేసి తీసుకోవాల్సిన అంత అవసరం లేదు. అది వాళ్ళు చాలా నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి, నకిలీ చేసే వాళ్ళకి. మనం దానికి రీచ్ అయ్యేటువంటి అంత ఇది ఉండదు. వాళ్ళ టెక్నాలజీ డెవలప్ అయింది. ఉన్న టెక్నాలజీని బాగా ఉపయోగించుకోవడం నకిలీ చేసే వాళ్ళకి తెలుసు. ఎంతో అనుభవం ఉన్న మాలాంటి వాళ్ళే ఒక్కోసారి ఏది నకిలీ అనేటట్టుగా అంత ఇదిగా ఉంటుంది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ తీసుకోకుండా జాగ్రత్త పడితే మంచి రుద్రాక్ష తీసుకునే అవకాశం ఉంటుంది. మన డబ్బు వేస్ట్ కాదు, ఒక లక్ష్యం కోసం వేసుకుంటాం, లక్ష్యం సిద్ధిస్తుంది. అందుకని జాగ్రత్తగా మంచి రుద్రాక్ష వేసుకోవాలి. గురుగారు నెక్స్ట్ కాలర్ సికింద్రాబాద్ నుంచి. హలో, నమస్కారం అండి. హలో, నమస్తే అండి. గురుగారితో మాట్లాడండి. నమస్కారం అండి. ఓం నమ శివాయ్. నమస్కారం అండి గురుగారు. చెప్పండి మా అబ్బాయి గురించి అడుగుదాం అనుకోని ఫోన్ చేశానండి. సార్, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 1997 1997 మే 10వ తారీఖు. 10th మే. ఎంతమంది పిల్లలు సార్ మీకు? ఒక అమ్మాయి ఒక అబ్బాయి అండి. ఈ అబ్బాయి శనివారం పుట్టినట్టు తెలుసా మీకు? తెలుసండి. అబ్బాయి ఏం చేస్తున్నాడండి? ఆయన ఇంటర్ వరకు చదివాడు. ఐటీఐలో ఏదో మెకానిక్ తీసుకున్నాడు. చవితి శుక్లపక్షము, శుద్ధ చవితి. ఇది మిథున రాశి, నక్షత్రం పునర్వాసు. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష అష్టముఖి గణపతి స్వరూపము, ఆటంకాలు లేకుండా వెళ్ళడానికి. అలాగే ఈ అబ్బాయి ఏకముఖి కూడా వేసుకోవచ్చు. ఇది పరతత్వ జ్ఞానానికి, విజితేంద్రియ తత్వానికి, అపమృత్యు నివారణకి, అనారోగ్యాన్ని దూరం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ అన్ని రంగాల్లో ముందుంటుంది. ఈ అంటే మామూలు అర్ధచంద్రాకారంలో ఉండేటువంటి మామూలు రుద్రాక్ష. ఏకముఖి అంటే అదేదో పెద్ద ఖరీదైనది ఏమనుకోక్కర్లేదు. అవి వేరు, అవి దొరకవు. రౌండ్ షేప్లో ఉన్నవి, అది చాలా కష్టం. నేను చెప్పేది మామూలు చంద్రాకారంలో ఉండే చంద్రాక్షి, చంద్రముఖి అని చెప్పబడే ఏకముఖి రుద్రాక్ష, అలాగే అష్టముఖి రుద్రాక్ష. ఈ రెండు తనకు సంబంధించినవి. ఏది వీలైతే అది వేయండి. ఆహార నియమాలు ఏమీ లేవు. వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. గురుగారు, మరి మీరు రుద్ర ఫౌండేషన్ స్టార్ట్ చేశారంటే కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎంతో మందికి ఆకలితో ఉన్న వారికి మీరు అన్నం పెడుతున్నారు. ఇప్పుడు అది ఎలా ఉంది గురుగారు? రుద్ర ఫౌండేషన్ ఈ ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం నాకు చిన్నప్పటి నుంచి కోరిక. అప్పుడు సాధ్యపడలేదు. సరే, ఇప్పుడు భగవంతుడు అవకాశం ఇచ్చాడు. అందుకనే ఈ కరోనా సమయం, లాక్డౌన్ టైంలో చూసాం ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు. సో ఆ రోజు ఎందుకనో అప్పుడు అనిపించింది, మనకు అవకాశం ఉంది కదా, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడదామని. ఆ రోజు మా ఇంటి దగ్గర ఈ కార్యక్రమం ప్రారంభించాను. అది ఇంతకాలం అలా కొనసాగుతుంది. నేను ఇంట్లో ఏదైతే తింటానో అదే పేదవాళ్ళకి పెడతాను. ఏ రోజైతే నేను పెట్టలేని పరిస్థితి, నాకు అవకాశం లేకపోతే ఆ రోజు మానేస్తాను. అంతేగాని ఎవరి దగ్గర ఆర్థికపరమైన సహకారము తీసుకోను. నాకు ఓపుకుంటే చేస్తాను, లేకపోతే లేదు. అంటే నన్ను బాగా ఆకట్టుకున్న ఒక పదం నేను చదివింది, నన్ను ఇన్స్పైర్ చేసింది. ఏమిటి అంటే చాలామందికి ఇలా చేస్తేనే బాగుంటుంది. నాకు బాగా నచ్చిన పదం ఏమిటంటే, నేను చదివిన వాటిల్లో, దైవ దర్శనం కావాలి అని నువ్వు అనుకుంటే కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేసి చూడు, ఆ కళ్ళల్లో మెరిసే మెరిపే దేవుడు. సో కాబట్టి కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేసి చూడండి, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టి చూడండి. ఏం చెయ్యక్కర్లేదు. అది ఖచ్చితంగా మీకు, మీ కుటుంబానికి ఉపయోగపడుతుంది. ఆల్ ది బెస్ట్. గురుగారు, మరి మా ప్రేక్షకుల కోసం మీ అపాయింట్మెంట్ మరియు మీ పర్యటన వివరాల గురించి తెలియజేస్తారా? నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఎలాంటి రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉంటే చూసేస్తాను. నేను ఉన్నప్పుడు వస్తే నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళానో అక్కడే ఉంటాను. శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్లోనే ఉంటాను. నన్ను కలవడానికి ఇవేమి అపాయింట్మెంట్స్, ఇవన్నీ రికమెండేషన్స్ ఏమి అవసరం లేదు. ఏమి నేను తీసుకొని చూడను కూడా. అలా వస్తాయి, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. అలాగే నాతో మాట్లాడాలని మీరు అనుకుంటే, మీరు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనా, ఆ ప్రాంతంలో ఈ సంస్థ ఉంటే మీరు అక్కడికి వెళితే మా కార్యాలయంలో అంటే స్టాఫ్ నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను 1-to-1 ఎదురు బదురుగా కూర్చొని ఒకరికొకరు మాట్లాడుకునే అంత బాగా ఉంటుంది. టెక్నాలజీ డెవలప్ అయింది కదా. ఆ రకంగా అంటే మీరు ఏ ప్రాంతం, అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, ఇలాగ ఏదైనా మీరు అక్కడికి వెళితే సౌత్ ఇండియాలో
నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ రకంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా ఒక డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే చూసే అవకాశం ఉంటుంది, 2-3 చూడడానికి సాధ్యం కాదు. ఇప్పుడు ఈ మాఘమాసంలో ఈ కూపన్ ఇస్తారు, ఈ మాఘమాసం 30 డేస్లో మాత్రం ఎడిషనల్ కన్సల్టేషన్కి అవకాశం ఉంటుంది. గురుగారు, మరి రుద్రాక్ష ప్రాముఖ్యత మరియు విశిష్టత గురించి తెలియజేసినందుకు ధన్యవాదం. ఓం నమః శివాయ. ఇది ఇవాల్టి రుద్రాక్ష కార్యక్రమం. నమస్కారం.